హైదరాబాద్ లక్నోకి చుక్కలు చుక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదు. కొంచెం తేడా జరిగే ఛాన్స్ కూడా ఉంది. అంటే లక్నో భయంకరమైన భారీ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది హైదరాబాద్కి. అంటే ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇంకొంచెం వేరే లెవెల్లో మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా హైదరాబాద్ లక్నోకి రక్త కన్నీరు కూడా చూపించవచ్చు. సో అన్నీ తెలుసుకుందాము వీడియోలో. ప్రతి ఒక్క పాయింట్ని యాడ్ చేశాను, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేశాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి March 27th ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. సో మరి ఈ మ్యాచ్లో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి నేను చేస్తున్నది ఇక్కడ అనాలిసిస్ అనమాట. సో అనాలిసిస్ ప్రకారం నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ప్లేయింగ్ 11 తెలియదు, మనం అడ్వాన్స్డ్గా చేస్తున్నాం కాబట్టి లక్నో టీంలో మరీ ముఖ్యంగా ప్లేయింగ్ 11లో చేసి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు అంటే ఇంకొకసారి నా ఒపీనియన్ని కొంచెం ఏమంటారు కొంచెం క్లియర్గా షేర్ చేయడానికి నాకు కుదురుతుంది అనమాట. సో వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ఫస్ట్ మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే, సో ఆబ్వియస్లీ ఒక తార్ రోడ్ అనే చెప్పాలి, హైవే ఉన్నట్టుందనమాట. బ్యాటింగ్ పిచ్ ఆ రేంజ్లో ఉందనమాట. సో ఫ్లాట్ వికెట్, రన్ ఫీస్ట్ పాసిబుల్ అనమాట సేమ్ పిచ్ యూస్ చేస్తే. బట్ డిఫరెంట్ పిచ్చెస్ ఉన్నాయి ఇక్కడ, కొన్ని పిచ్చెస్ ఉన్నాయి అంటే బ్యాటింగ్ పిచ్చెస్. సో అవి 200 వరకు కూడా రావచ్చు. అలాంటి పిచ్చెస్ యూస్ చేస్తే మనకు ముందు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు తెలుస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ అనమాట, కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. అదే టైంలో స్పిన్నర్స్ మిడిల్లోకి వస్తారు, కానీ ఖచ్చితంగా వాళ్ళ టెక్నిక్స్ని కరెక్ట్గా యూజ్ చెయ్యాలి. ఏదో వేసేసాము మనం తోపులు స్పిన్నర్స్ అనుకుని ఆ మైండ్ సెట్తో బౌలింగ్ చేస్తే ఈ పిచ్ పైన అంత ఈజీగా గెట్ ఆన్ కాలేరు అనమాట. సో సూపర్ టెక్నిక్స్తోనే బౌలింగ్ చేస్తేనే బ్యాట్స్మెన్స్కి చిక్కకుండా వాళ్ళని వికెట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక డ్యూ అంటారా, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు తెలుసు ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ పెద్ద ప్రాబ్లమే ఉండదన్నమాట కొత్త రూల్ వచ్చాక. అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకొక కొత్త బాల్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి టాస్ గెలిస్తే బెటర్ టు గో ఫర్ ఫస్ట్ బ్యాటింగ్, చేజింగ్కు వెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే వీరైనన్ని రన్లు మినిమం 230 to 250 రన్స్ మినిమం టార్గెట్ అది పెట్టుకొని రన్స్ చేశారు అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా అపోజిషన్ టీం ఏ టీం అయినా సరే కొంచెం ఫంక్ అవుతుంది అనమాట స్కోర్ చూసినప్పుడు. చేజింగ్ ప్రెజర్తో చేయడం కష్టము. అదే ఫస్ట్ బ్యాటింగ్ ఫ్రీగా ఆడాలనుకోండి ఎన్ని రన్స్ అయినా కొట్టచ్చు. సో హైదరాబాద్కి మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వకూడదు లక్నో సూపర్ జైంట్స్. ఏమన్నా అంటే మొన్న మ్యాచ్లో చేశాడు రియాన్ పరాగ్, అలాంటి తప్పు చేయకూడదు అనమాట. ఇక T20 మ్యాచెస్ ఇక్కడ స్టాట్స్ అంటే ఓన్లీ T20 డొమెస్టిక్ చూసామంటే 79 మ్యాచెస్, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 37, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 42, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 190, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 180. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసాము అంటే మ్యాచెస్ 4 ఉన్నాయి. అందులో ఎస్ఆర్హెచ్ 1 గెలిచింది, లక్నో 3 గెలిచింది. సో ఇది ఇక్కడ అయితే రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడితే అందులో ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచింది, ఎల్ఎస్జీ 1 మ్యాచ్ గెలిచింది. సో ఒక మ్యాచ్ గెలిచిన మ్యాచ్ మీకు గుర్తుందా, లాస్ట్ సీజన్లో అరౌండ్ 9.3 9.4 ఓవర్స్లోనే ఎల్ఎస్జీ కొట్టిన 160 స్కోర్ని చేశారనమాట. పిచ్చ కొట్టుడు కొట్టారు ఆ రోజు ఫస్ట్ బ్యాటింగ్ ఎల్ఎస్జీ చేసినా కూడా. సో ఆ రోజు అనమాట కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జీ టీమ్ మేనేజ్మెంట్ డ్రిఫ్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రిషబ్ పంత్ ఆ ప్లేస్లోకి వచ్చాడు. సో గుర్తుండే ఉంటుంది అందరికీ. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 0, ఎల్ఎస్జీ 1, బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 1, ఎల్ఎస్జీ 2. సో మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఎస్ఆర్హెచ్ది. సో ఆబ్వియస్లీ వాళ్ళు గెలిచి వస్తున్నారు, వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సేమ్ అదే గ్రౌండ్లోనే ఆడుతున్నారు కాబట్టి సేమ్ ప్లేయింగ్ 11తో రావడానికి 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి చూసామంటే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాస్ను, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆదమ్ జంపా. సో కావాలనుకుంటే వాళ్ళు ఆ టైంకి తగ్గట్టు ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ని మార్చచ్చు. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ మనకు ముందే అనౌన్స్ చేస్తారు 4-5 మందిని కాబట్టి ఇది పరిస్థితి. ఇక ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే సో వీళ్ళ ప్లేయింగ్ 11లో మార్పులు ఉంటాయా, ముందే చెప్తున్నాను. మనం ఈ వీడియో అడ్వాన్స్డ్గా చేస్తున్నాం అనమాట, ఒక 1-2 డేస్ ముందు కాబట్టి. సో ప్రెజెంట్ ఉన్న న్యూస్ చెప్తున్నాను నేను. నా దగ్గర ఉన్న న్యూస్ ఏంటి అంటే ఆవేష్ ఖాన్ బేసిక్గా 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండడం చెప్పారు. ఒకవేళ 3 మ్యాచ్లలో 1 మ్యాచ్ అయిపోయింది, సో మేబీ ఫిట్ అయ్యి కూడా రావచ్చు ఆవేష్ ఖాన్ అండ్ ఆకాష్ దీప్, ఈ ఇద్దరు ఎవరొకరు కూడా రావచ్చు, అది కూడా ఫిట్ అయితే. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండడని. మయాంక్ యాదవ్ ఇంకెవ్వరు వచ్చే ఛాన్స్ లేదు, ఇంకా ఏ ప్లేయర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. సేమ్ ఇదే బౌలింగ్ లైనప్తో వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. సో ఒకసారి చూసాము అంటే ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాను, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, షహబాజ్ అహ్మద్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి, శార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమరన్ సిద్ధార్థ్. సో సేమ్ ప్లేయింగ్ అని చెప్పాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న న్యూస్ ప్రకారం వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో కూడా నేను కింద చెప్తాను మీకు, ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో కూడా. సో కీ ప్లేయర్ బ్యాటర్స్ విషయానికి వచ్చాము అంటే సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ట్రావిస్ హెడ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్. అందరూ బౌలర్స్ అనమాట. అంటే ఎవరున్నారు, రవి బిష్నాయ్ ఆడింటాడు ట్రావిస్ హెడ్. సో ఇక నెక్స్ట్ ఆడితే ఎవరిదా ఆడతాడు, శార్దుల్ ఠాకూర్ ఆడింటాడు, లేదా ఆవేష్ ఖాన్ ఒకవేళ వస్తే. సో
3 సార్లు అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ అబౌట్ 200 ఉంది. బట్ ఇక్కడ ఎందుకు నేను మెన్షన్ చేశానంటే వర్సెస్ ఆవేష్ ఖాన్ అన్నది స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంది, అందుకే ఇక్కడ మెన్షన్ చేసి వచ్చింది. ఈ 3 సార్లు అవుట్లో 2 టైమ్స్ ఆవేష్ ఖాన్కి అవుట్ అయ్యాడు. సో ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. సో 16 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 114 స్ట్రైక్ రేట్, యావరేజ్ 8 మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, శార్దుల్ ఠాకూర్ ఓపెనింగ్ చేస్తాడు బౌలింగ్. ఇక అభిషేక్ శర్మ వర్సెస్ ఆవేష్ ఖాన్ ఒకవేళ ఉంటే చూడండి, రన్స్ 2, అవుట్స్ 2, స్ట్రైక్ రేట్ 28.6, యావరేజ్ 1. సో మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ రవి బిష్నాయ్. సో 33 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, 91.7, యావరేజ్ 8.2. సో సెంచరీ హీరోకి కొంచెం పెద్ద థ్రెట్టే ఉంది రవి బిష్నాయ్ దగ్గర నుంచి, ఎందుకంటే మనోడు వచ్చేది కూడా 1 డౌన్, ఖచ్చితంగా ఆ టైంకి బౌలింగ్కి వచ్చేసాడు రవి బిష్నాయ్ కూడా. ఒకవేళ లేకున్నా ఇషాన్ కిషన్ కోసం దింపుతారు. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. 19 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ 126.7, యావరేజ్ 9.7. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ ఆవేష్ ఖాన్. సో ఉంటాడులే తెలియదు కాబట్టి స్ట్రైక్ రేట్ 100 ఉంది, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు అన్ని ఫార్మాట్స్ కలుపుకొని. సో T20 మాత్రమే, సారీ. సో ఇదనమాట పరిస్థితి మన SRH టీంలో ఉన్న మెయిన్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ కొద్దో గొప్ప ఉండే అంటే LSGలో ఉన్న 2-3 బౌలర్స్ ఉన్న స్టాట్స్ ఇవి. సో వాళ్ళ మెయిన్ బౌలింగ్ స్క్వాడ్ లేదు, ఉన్న 2-3తోనే ఇట్లా ఈ రకంగా ఉన్నాయి స్టాట్స్. ఇక నెక్స్ట్ LSG బ్యాట్స్మెన్ వర్సెస్ SRH బౌలర్స్ చూసాము అంటే మిచెల్ మార్చ్ వర్సెస్ ఆదమ్ జంపా అనమాట. 6 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 120, యావరేజ్ 3. సో లాస్ట్ మ్యాచ్లో దుమ్ము దులిపేశాడు, మరి ఈ మ్యాచ్లో కొంచెం డౌట్ అనిపిస్తుంది నాకైతే. ఇక నికోలస్ పురాన్ వర్సెస్ మొహమ్మద్ షమి, అన్ని ఫార్మాట్స్ కలుపుకొని 45 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 128, యావరేజ్ 15. సో నికోలస్ పురాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అవుట్ చేయాలి హైదరాబాద్ వాళ్ళు. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ వర్సెస్ SRH బౌలర్స్. సో మొత్తం అందరికీ వికెట్స్ ఇచ్చాడు అనమాట, ఒకసారి కొంతమందికి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది, కొంతమందికి తక్కువ ఉంది. సో ఒకసారి చూసామంటే 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ యావరేజ్గా అందరి మీద 120 దాకా ఉంది. సో రిషబ్ పంత్ సర్వే అవ్వడం కొంచెం కష్టమే ఈ మ్యాచ్లో, భారీ స్కోర్ చేయడం జాగ్రత్తగా ఆడాలి. ఇక నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. 2 ఫార్మాట్స్ అంటే T20లు 1డేలు కలుపుకొని 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 75 మాత్రమే ఉంది. ఇది పరిస్థితి. మరి రెండు టీమ్స్ గురించి నేను మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కీ బ్యాటిల్స్ ఇక్కడ కవర్ చేశాను. సో మరి గేమ్ చేంజర్స్ ఎవరు? సో నన్ను అడిగితే SRH టీంలో గేమ్ చేంజర్స్ ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ఈ ముగ్గురే వాళ్ళకు గేమ్ చేంజర్స్ కాబోతున్నారు ఈ మ్యాచ్కు. ఇక నెక్స్ట్ LSG గేమ్ చేంజర్స్ ఆబ్వియస్లీ రవి బిష్నాయ్ అండ్ ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్, ఈ ముగ్గురు వీళ్ళకు గేమ్ చేంజర్స్ కాబోతున్నారు. సో మీరు చూశారు అంటే ఎందుకు ఏంటి జరుగుతుంది మ్యాచ్లో అంటే మనం ముందుగానే గెస్ చేయాలనుకుంటే మాత్రం, సో టాస్ గెలిస్తే LSG టీము ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాలి, SRHకి ఇవ్వకూడదు బ్యాటింగ్, ఎందుకంటే వీళ్ళ దగ్గర బౌలింగ్ పవర్ చాలా తక్కువగా ఉంది. సో ఢిల్లీ మ్యాచ్లో రిషబ్ పంత్ అద్భుతంగా యూజ్ చేశాడు ఆ బౌలర్స్ని, కానీ ఇక్కడ ఉన్న బ్యాట్స్మెన్స్ వీళ్ళు మనుషులు కాదు, మ్యాన్ ఈటర్స్ అంటారు కదా, అలా బాల్ ఈటర్స్ అనమాట, పిచ్చ కొట్టుడు కొడతారు. సో వీళ్ళ జోలికి మాత్రం అంటే ఏమో ఇంకోమంటారు రివర్స్ కూడా జరగచ్చు, కొత్త బౌలర్స్ కాబట్టి కొంచెం ఫంక్ అవ్వచ్చు, వికెట్స్ పడవచ్చు, అలా కూడా జరగచ్చు, కానీ రిస్క్ చేయడం ఎందుకు చెప్పండి. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట, థ్రిల్లింగ్ మ్యాచ్ కూడా అవ్వచ్చు, ఇది పరిస్థితి. ఇక ఈ సైడ్కి వచ్చాము అంటే ఖచ్చితంగా వీళ్ళ బ్యాటింగ్ బలాన్ని పెంచుకుంటున్నారు అనమాట. అందుకే షమర్ జోసెఫ్ ఉన్నా సరే వీళ్ళు తీసుకొని రావట్లేదు, ఎందుకంటే బ్యాటింగ్ బలం ఉంటే బౌలర్స్ ఎవరితో ఒకరితో రాణించట్లేదు అనేది వీళ్ళ గేమ్ ప్లాన్ లక్నో సూపర్ జెయింట్స్ది. అదే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్తో కంటిన్యూ చేశారు. సో మరి వీళ్ళకి ఏమంటారు, గేమ్ చేంజర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బోల్డ్ ప్రిడిక్షన్స్ ఒక 3 ఇస్తాను అనమాట, ఇవి జరిగే ఛాన్స్ ఉన్నాయని చెప్పి అవేంటో ఒకసారి మీరు చూడండి. నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు మ్యాచ్లో షైన్ అవుతాడు, అంటే ఖచ్చితంగా ఒక మంచి నాక్ కానీ సో అంటే బాగా ఆడతాడు మ్యాచ్లో, మనకు కనిపిస్తాడు అన్నమాట నితీష్ కుమార్ రెడ్డి. అది రన్స్ రూపమా బౌలింగా మనకి ఏం తెలియదు అనమాట, ఎందుకంటే ఆల్రౌండర్ కాబట్టి ఖచ్చితంగా హీ విల్ షైన్ టుడే. ఇక నెక్స్ట్ ఐడెన్ మార్క్రమ్ దగ్గర నుంచి ఒక మంచి నాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మినిమం 40 to 50 రన్స్, లేదా అవసరమైతే ఎక్కువ కొట్టచ్చు కూడా. సో ఈజ్ క్యాపబుల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ ఈరోజు మ్యాచ్లో లెస్ ఇంపాక్ట్ చూపిస్తాడు, అంటే సెంచరీ చేశాడు కదా ఈరోజు మ్యాచ్లో, అంత భారీ స్కోర్ సెంచరీ కూడా కాదనమాట. సో ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, మేబీ 20-30 రన్స్ కూడా కొట్టచ్చు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట. ఇది పరిస్థితి నా బోల్డ్ ప్రిడిక్షన్స్. ఇక ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో? సో ప్రతి ఒక్కరు హైదరాబాద్ వైపే ఉంటారు, డౌట్ లేదనమాట, ఎందుకంటే వాళ్ళ టీం అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ పక్క LSGకి బౌలింగ్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ నేను కూడా హైదరాబాద్ సైడే ఉన్నాను, ఏం మార్చట్లేదు. బట్ ఇవన్నీ కూడా మనం ముందే మాట్లాడుకుంటున్నాం, అంటే సినిమాకి ముందే ట్రైలర్ లాంటివి ఈ వీడియోలు అన్నీ. సో సినిమా ఎప్పుడు కనబడుతుంది అంటే మనకు టాస్ పడ్డాక టాస్ పడిన తర్వాత మనకు ప్లేయింగ్లను చూసాక ఏ పిచ్ యూస్ చేస్తున్నారు అని చూసాక అప్పుడు మనం సినిమా ముందు కూర్చుంటాం పోయి సీట్లలో. కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి జాయిన్ అవ్వండి. ప్రెజెంట్ అయితే హైదరాబాద్ ఫేవర్ అనమాట. ఎంత ఫేవర్ అంటే 70-30నే, నేను వన్ సైడ్ చెప్పట్లేదు, వన్ సైడ్ అంటే 80-90 చెప్పాలి. సో 70-30నే. కొంచెం టాస్ అలా ఇలా అయిందంటే ఆటోమేటిక్గా 40-45 వచ్చేస్తుంది LSG. కాబట్టి ప్రెజెంట్ ఉన్న ఫార్మాట్లో 70-30
5:30 అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.